నేనున్న అవెంట్ డర్మటాలజీ అండ్ క్లినిక్లో అవెంట్ డర్మటాలజీ క్లినిక్ ఇది ఎక్కడుందంటే కొండాపూర్ బొటానికల్ గార్డెన్స్ దాటి స్ట్రైట్ రావాలి, మధ్యలో ట్రాఫిక్ ఉంటుంది. అయినా కూడా సరే స్ట్రైట్ వచ్చేసిన తర్వాత ఒక సర్టన్ పాయింట్ ఆప్టిలాటస్ ఉంటుంది. ఫస్ట్ అపర్ణవాడ ఫస్ట్ బిల్డింగ్ అది కూడా దాటి వెళ్ళిన తర్వాత ఆప్టిలాటస్ కి రైట్ తిరిగి ఫస్ట్ రైట్ మళ్ళీ ఫస్ట్ రైట్ తిరిగితే ఉంటుంది అవెంట్. ఇది ఎందుకు చెప్పాను ఇంత ఉపద్ఘాతం అంటే డర్మటాలజీ, స్కిన్ కేర్ రొటీన్, మనకున్న స్కార్స్, ఇంకేదైనా ఇతర ఎన్నో రకాల బ్యూటీ రిలేటెడ్ ఇష్యూస్. బ్యూటీ హ్యాస్ బికమ్ అ నెసెసరీ అండి, అపార్ట్ ఫ్రమ్ ఎనీథింగ్ ఎల్స్. నిజంగానే మనకు వచ్చే ఇష్యూస్ని మనల్ని మనం సవరించుకొని మినిమం ప్రెజెంటబుల్గా కనిపించడం నేరం, పాపం, గౌరవం అసలు కాదు. ఇట్స్ నెసెసరీ ఇప్పుడున్న సినారియోలో టు బూస్ట్ అప్ ఆర్ ఓన్ కాన్ఫిడెన్స్. పక్కన వాళ్ళు చదువుతుంది. సో అందుకే నేను నాది ఇంకొక స్టోరీ ఉంది, మనది ఇంకో ఎవరో ఉంది. నేనేంటంటే 2 టాటూలు ఉన్నాయి కదా, అవి ఎలా తయారయ్యాయంటే ఒక స్కార్ లాగా చూడటానికి ఏదో మిస్టేక్ జరిగింది. మేబీ నా బాడీకి టాటూస్ పడవో మరి ఏంటో ఫస్ట్ ఫామ్ అయి వచ్చేసి అదొక స్కార్ లాగా ఉంది. ఎంతసేపు 24 గంటలు బ్యాలెన్స్ రెడ్డి వేసుకొని కవర్ చేయలేం కదా. సో నాకు అది ఇంకా మనం గెట్ రెడ్ అయిపోతుంది కదా అన్న ఆలోచన వచ్చింది. అలా నాలో నేను కాంటాక్ట్ అయ్యాను నీరజ గారిని. అలా వెంటనే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి నాకు ఇదిగో నేను ఇస్తా అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా స్లోగా చాలా కఠినమైన విషయం తెలిసింది. ఏదైనా క్లిక్ నీడిల్ వేయించుకున్నంత ఈజీ కాదు టాటూ పోవడం అంటే. సో మన అదృష్టం బాగుంటే 3-4 సెషన్స్ లేకపోతే 6 సెషన్స్ టాటూ లైట్ అయిపోతుంది. అంటే ఇన్ ద సెన్స్ మొత్తం పోయి బేర్ మినిమం స్కార్ ఉంటుంది, దానికి మళ్ళీ ట్రీట్మెంట్ ఉంటుంది. దట్స్ సెకండరీ థింగ్. దెన్ వచ్చారు ఎక్కువ నార్మల్ స్క్రీన్ పెట్టుకున్నారు. మీకు తెలుసా నిజంగా ఇవి 2 వేసుకోవడానికి 10 నిమిషాలు, అంటే ఇది ఇంకా ఎక్కువ టైం పట్టింది కానీ ఇది ఒక 5 నిమిషాలు అయిపోయిందండి. ఇలా తిరిగి ఇలా చూసే లోపల అయిపోయింది. 5 months పడుతుంది. 5 months అక్కడే వచ్చాడు. బయట నుంచి ఆవిడ అలాగే చెప్తుంటారు కదా. సో అయినా సరే కష్టే పనే. సరే మెయిన్ నా బర్త్డే నేర్చుకున్నాను. సో నా బర్త్డే నేర్చుకునే బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలుసాయి. అవి ఏంటంటే ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ. మనం ఏదైనా డర్మటాలజీ కూడా అందరూ స్ట్రైట్ అయిందా 1,00,000 తీసుకో నా మొహం మార్చు అన్న ఇదిగా కొంతమంది ఉండొచ్చు. బట్ కొంతమంది మనం చూసుకుంటాం 10,000 రూపాయలు పెట్టుకుని సే చీర కొనేస్తాం కానీ అదే 10,000 పెట్టుకుని ఫేస్కి ఏదైనా చేయించుకోవాలంటే చాలా దుఃఖము బాధ వస్తుంది. అది కనిపిస్తూ ఉంటుంది, దీన్ని కనిపించడానికి ప్రాసెస్ ఉంటుంది కదా. సో అలా 10 కానీ 20 కానీ యాజ్ మినిమల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ యాజ్ 5,000 కానీ 3,000 కానీ మీ ఫేస్లోకి ఒక గ్లో ఇక్కడికి వస్తుంది. మీరు క్లినిక్ అంటే డర్మటాలజీ అంటే 1,00,000 రూపాయలు అయితే లోపలికి అనుకోదు. ఒక్కసారి వచ్చి కన్సల్టేషన్ తీసుకుంటే తెలుస్తుంది అసలు జనరల్లీ హెల్త్ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏముంటాయి. అలాంటి వాళ్ళు ఊరుకోరు తెలుసా. నా యంగ్స్టర్ డేస్ లో నేను రిమెంబర్ నో ఐ ప్రిక్ scars పడతాయి. సో వాటి ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు స్కిన్, హెయిర్ అండ్ నెయిల్స్, మెయిన్ స్కిన్ కండిషన్ డిసార్డర్స్ అవి. అట్ ద సేమ్ టైం ఎస్థెటికల్ గా కూడా పింపుల్ యూర్స్ అలా కూడా చేయొచ్చు అన్నమాట. ఎస్థెటికల్ గా చేయొచ్చు, స్కిన్ రిలేటెడ్ కూడా చేయొచ్చు. స్కిన్ ట్రీట్మెంట్ అండ్ ఈ గుల్లలు పడటము అలా కూడా లేజర్స్ ఉంటాయి. So there are different things. And starting in lasers to start చేయము. First we start with basic like creams, ointments. Next stage అట్లా మెల్లి stage wise ఉంటుంది and how the patient is responding. So రాగానే ఇదే ట్రీట్మెంట్ అని we don't tell them. We give them the options and patient budget ని బట్టి, time ని బట్టి then we decide what to do. And రకరకాలు వచ్చాయి. ఇప్పుడు రోజు చేయించుకోవాలన్నా ఉన్నాయి ట్రీట్మెంట్స్. It depends actually. So patient ని బట్టి we decide what to do. It's really very essential also. Because to live with that lifelong, it's not necessary. So మనల్ని మనం యాక్సెప్ట్ చేయడం ఓకే, బట్ ఇది మధ్యలో వచ్చింది. వీళ్ళకి కూడా వివరణ ఇద్దాం. ఓకే నీ ముక్కు, మూతి, నిన్ను, నువ్వు మనం అంతా యాక్సెప్ట్ చేస్తాం. ఈ సోకాల్డ్ పింపుల్స్ ఆర్ స్కార్స్ ఆర్ పోర్స్, ఓపెన్ పోర్స్, ఇవన్నీ మనకి మధ్యలో వచ్చిన స్ట్రెస్ రీత్యా, మధ్యలో వచ్చిన అన్వాంటెడ్ మనుషుల రీత్యా వచ్చింది. సో ఈ మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది అని ధర్మం శాస్త్రమే చెప్పింది. కాబట్టి మనం అన్ని మన చేతుల్లో పోగొట్టుకోలేము. కాబట్టి ఇట్లా ఎక్స్ట్రా సపోర్ట్ తీసుకోవాలి.
Yes. అసలు ఒక్క హైట్ ఉంటే నేను లేచి క్లినిక్ నేను చూపించేస్తాను వాళ్ళ Sure, క్లినిక్ రమ్మ. సో ఇక్కడ 3 రూమ్స్ ఉన్నాయి, ప్రతి రూమ్ ఇట్స్ వెరీ వెల్ మెయింటైన్. నేను అమ్మాయి స్క్రీన్ పెట్టుకున్నా మీతో నేను టైం పాస్ చేయాలి. అమ్మ ఇలాగేది ఇప్పుడు ఇలాగేది. సో మా కెమెరా బొమ్మలు అన్నమాట. 3 రూమ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ హ్యాస్ పర్సనల్. ఇది కూడా అమ్మ లక్ష్మి ఇది కొంచెం బ్రైట్గా కనిపించాను క్లియర్. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పేస్ ఓవర్ హియర్. అండ్ ఆల్సో ఆల్ ద మెడిసిన్స్. మనం అనుకుంటాం డర్మటాలజీ అంటే ఏంటి, ఇది కూడా చదవాలి. ఇప్పుడు ఎలాగైతే గైనకాలజీ, ఆలజీ, ఆంథ్రోపాలజీ, రేడియాలజీ, ఇలా కాస్మెటాలజీ ఇలా చదువుతాము, డర్మటాలజీ కూడా చదవాలి. వీళ్ళంట ఒక 10 years ఆవిడ చదివిన తర్వాత షీ బికేమ్ దట్ డర్మటాలజిస్ట్ అని అండ్ అప్రూవల్ అది దొరికి క్లినిక్ పెట్టుకున్నారు. జస్ట్ ఏదో డర్మటాలజీ అని చెప్పేసి వెళ్ళిపోయి ప్లీజ్ డోంట్ ట్రస్ట్ లైక్ దట్. మనం ఏమనుకుంటామంటే ఇక్కడ ఒక 5,000 ఉన్న ట్రీట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ బయట 500 or 1000 రూపాయలు దొరికితే అబ్బా తక్కువ ఉంది కదా అని వెళ్ళిపోతాం. బట్ కాదు, సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్ దగ్గర, సర్టిఫైడ్ ఎక్స్పర్ట్స్ దగ్గర మనం వెళ్తేనే మన స్కిన్ని అనలైజ్ చేసి వాళ్ళు బెటర్ ట్రీట్మెంట్ ఇస్తారు విత్ రిస్క్ లేకుండా. అంతేగాని మనం ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోయి ఇంకా ఉన్న ప్రాబ్లమ్స్ కన్నా ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ కొన్ని తెచ్చుకోవద్దు. మీరు అసలు ఫస్ట్ టైం మెచ్చిపోవాలంటే ఇక్కడికి రావాలి. సో ఇలా ఉంది. మెరీ క్రిస్మస్. సో ఇక్కడ ఉంటుంది అనమాట కొండాపూర్లో. రామ మనం 3 కూడా చూసుకుందాం. కింద ఉందిలే బోర్డు, నేను తర్వాత చూపిస్తాను మీకు తమిళలో. సో ఇప్పుడు 25 నిమిషాలు నమ్మే స్కూల్ పెట్టిన తర్వాత నేను ఎక్స్పెక్టేషన్ అది ఎలా ఉందంటే ఒక్క సిట్టింగ్లో మొత్తం వచ్చాను. వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ మొత్తం శాంతం ఇలాగా ఒక్క సిట్టింగ్లో ఏమవునట్టయితే ఆ సిట్టింగ్ అయితే అందుకే పెద్ద వాళ్ళు గొప్ప వాళ్ళు చెప్తారు. లీడింగ్ ఉంది కదా, టాటూ ఆర్టిస్ట్ ఉన్నారు కదా, బడ్జెట్ ఉంది కదా అని చెప్పి పొడిపించుకోవద్దు. తర్వాత అది వద్దు అనిపించినా ఇప్పుడు నాకు చూపించినట్టు స్కిన్కి రియాక్షన్స్ చూపించినా అది ఫేడ్ అవుట్ అయిపోయి కొంచెం ఇబ్బంది అయినా ఏదైనా తర్వాత మనకే ప్రాబ్లం. ఇదో ఇట్లాగే ఇప్పుడు ఇది తీస్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ సరే ఎక్కువ ఆలోచించాను. మీకు 15 నిమిషాల్లో ఏం సరిపోతుంది ఇప్పుడే. సో రెడీ కంపల్సరీ నేను అడల్ట్స్ డర్మటాలజీ అండ్ ఈస్థెటిక్స్ ఈవిడ లేజర్ తీసుకుంటారు కదా గారు, అప్పుడు ఈస్థెటిక్స్ అంటే ఏంటంటే అడిగి తెలుసుకుంటాను. డర్మటాలజీ అంటే తెలుసు, ఈస్థెటిక్స్ అంటే ఏంటో అడిగి తెలుసుకుంటాం. ఆల్ స్కిన్ కేర్ ఇష్యూస్, యూ హ్యావ్ పింపుల్స్ కానీ, స్కార్స్ కానీ, అన్వాంటెడ్ మార్క్స్ కానీ, ఎక్కడైనా పిగ్మెంటేషన్ అయిన మార్క్స్ కానీ ఇలా ఉంటాయి కదా రకరకాలు. డార్క్ సర్కిల్స్ కానీ, నిద్రపోకుండా రాత్రి వాళ్ళకి హెయిర్ పలచగా ఉంది, కొంతమందికి వాల్యూమ్ లేదు, ఇంకేదో ఉంటాయి రకరకాలు ఉంటాయి. పెరగట్లేదు, ఇప్పుడు ఆ పోనీ టెయిల్ కూడా కాదు కదా, మరీ టెయిల్లా ఉంది. ఇలా ఉన్నా కూడా గుర్రం తోకలా ఉండాల్సిన టైం ఎలక తోకలా ఉన్నది, అది కష్టమే కదా. సో అన్నిటికీ అనంతరంలో సొల్యూషన్ ఉంటుంది. స్కిన్, హెయిర్, నెయిల్స్ బేసిక్గా ఇది కాన్సన్ట్రేట్ చేస్తారు. సో ఆ లేజర్ చేస్తున్నప్పుడు హెయిర్ ఏంటి, నెయిల్స్ అంటే నేను అడుగుతాను. నేను మాట్లాడుతున్నాను అనుకో, నొప్పి ఏదైనా పుసుకు వచ్చినా తెలియదు, నా స్వార్థం నాది. చూద్దాం మనం. అండ్ I just wanted to get awareness in our audience about dermatology, aesthetics. దీనికి ఉన్న బడ్జెట్ ఇంత దాంట్లో ఉంటుంది, ఇవన్నీ మిత్సే. అసలు రియాలిటీ ఏంటి మనం తెలుసుకునేంత వరకు మాట్లాడుకోవాలి. సో ఆ రియాలిటీ ఏంటి అవన్నీ నేను తెలుసుకుంటా. ఎప్పటికప్పుడు ఈ స్పేస్లో వీడియోస్ పోస్ట్ చేస్తుంటా. సో మీరు కూడా చూడండి. ప్రస్తుతం ఇప్పుడు ఏం చేస్తున్నా తెలుసు మీరు నాకు ఈ 25 minutes టైం పాస్ కావాలి. ఏం చేస్తాను? What is this? This is a hair removal machine only. Laser hair removal. Unwanted hair. Unwanted hair. Yeah. So we have 2 probes in this. Idemo hair remove చేసేది. So just in the month ఉంటే పాతవి మనకి 10 to 15 సెషన్స్ అట్లా పట్టేవన్నమాట. So each body part. అది పెయిన్ఫుల్ కూడా లేదు. It's completely painless. 3 to 6 సెషన్స్ లో మొత్తం పోతుంది అన్నమాట. Unwanted hair. Unwanted hair. Yes, any body part. మీ జీవితంలో అన్వాంటెడ్ పీపుల్ మీరు పోగొట్టుకోండి. మీ ఒంటి మీద ఉన్న అన్వాంటెడ్ హెయిర్ ని అవంటు పడిపోండి. ఏం పర్లేదు అసలు చెప్పండి. So full body it takes just 1 hour with this.
మామూలుగా ఇంతకు ముందు మనకి 1-2 days పట్టేది. సో ఆఫ్టర్ షేవింగ్ ఇట్ జస్ట్ టేక్స్ 1 to 1.5 hours. ఇట్స్ ఫుల్ బాడీ. అంటే ఆ సింగిల్ ఫుల్ బాడీ హెయిర్ రిమూవ్ చేయడం. బట్ ఎన్ని సిట్టింగ్స్? 80% అండి ఏదైనా. ఇంకా 20% రిలేటివ్ మెయింటెనెన్స్ ఇస్ మస్ట్. yes అండ్ ఇదేమో లేటెస్ట్ MNRF అంటాం. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ మార్ఫియస్ 8. ఇప్పుడు హాలీవుడ్ లో అందరూ చేస్తున్నారు. కర్దాషియన్ నుంచి ఎవ్రీవన్ ఇదేంటంటే మన యాక్ని స్కార్స్ లో ఉంటుంది, స్కిన్ ఎక్స్టెన్షన్ కి, డబుల్ చిన్ తగ్గించడానికి, స్కిన్ టైట్నింగ్ కి, ఎవ్రీథింగ్, ఓపెన్ పోర్స్. బట్ ఇదే టేక్ సెషన్స్ అండి. 5 to 6 సెషన్స్ ఇస్ మస్ట్. అంటే నా మిత్తు కదండి, One session అరగంటలో మొత్తం పోతుందని లిటరల్ గా వచ్చేది. is just a 47 days. Okay. Full face, even body fat తగ్గించడానికి కూడా ఓకే is one machine for that. ఇంకా వేరే పిగ్మెంటేషన్ కి Q6 లేజర్ అంటాము. సో ఎనీ కైండ్ ఆఫ్ పిగ్మెంటేషన్స్, టాటూ రిమూవల్స్, మోల్స్, పుట్టు మచ్చలు, దీంతో మీ టాటూ రిమూవల్ ఈ మెషిన్ తోటే చేస్తాము. ఎనీ పుట్టు మచ్చలు కానీ అట్లాంటివి కూడా పోతాయి. మనకి పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఎనీథింగ్ కెన్ బి ట్రీటెడ్ విత్ దిస్. పిగ్మెంటేషన్ లేజర్ తోనే కాదు, అది టాటూ రిమూవల్ అంటే ఓన్లీ లేజర్. బట్ పిగ్మెంటేషన్ వీటానికి క్రీమ్స్ అవి కూడా ఉంటాయి. అలాంగ్ విత్ దట్ యాడెడ్ హెల్ప్ చేస్తాయి, తొందరగా తగ్గిపోతుంది అన్నమాట. ఎంత చదివితే ఇంత మనకి ఏదో బేసిక్ ఫేస్ ప్యాక్లు ఇవి పెట్టుకోవడం తప్పితే ఇంత డెప్త్ నాలెడ్జ్ అసలు ఆవిడ చదువుకుని ఆవిడ మీద ప్రయోగం చేసుకున్నట్టు కదా. ఓకే చూడు, దీనికి ఏమి అన్యాయం చేయలేదు నాకు తెలిసి. వీలైనంత పెయిన్లెస్గా ఎంత నమ్మనే స్క్రీన్ పెట్టినా ఈజీగా చేసేసి. అండ్ ఫర్ బ్రైడ్స్ అయితే వీ కెన్ డు లేజర్ టోనింగ్ ఆల్సో అండి. లేజర్ టోనింగ్ అంటే సో దీంతో వి హావ్ డిఫరెంట్ ప్రోబ్స్ దీనికి. సో లేజర్ టోనింగ్ అంటే లేజర్ వేస్తాము, దీంతో చేస్తాం అనమాట. ఇట్స్ హాఫ్ అన్ అవర్ ప్రొసీజర్. అది ఎవ్రీ 2 weeks ఒకసారి చేయించుకోమంటాం బ్రైడ్స్ కి. ఒక 3 months ముందు స్టార్ట్ చేస్తే సరిపోతుంది. సో పెళ్లి టైంకి దే గెట్ దట్ ఈవెన్ టోన్, ఫ్లాలెస్, నీట్ అవుతారు అనమాట. దీనికోసం మీకు మళ్ళీ ఉంది ఇప్పుడు. బట్ నేను ఒక్కటే అడుగుతాను, బ్రైడ్స్ తో పాటు గ్రూమ్స్ కి బ్రైడ్స్ మమ్మీస్ సిస్టర్స్ కూడా చేయించుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు చేయించవచ్చు, అబ్బాయిలు కూడా చేసుకోవచ్చు. అమ్మాయి అంత మంచిగా ఉన్నప్పుడు మినిమం ప్రెజెంటబుల్ గా ఉండాలి, ఒకళ్ళకొకళ్ళు నచ్చేలా ఉండాలి. ఇంపార్టెంట్ కదా, అంత నాకు ఇంపార్టెంట్ కాదు, నా దగ్గర ప్యాకేజ్ ఉందంటే కుదరదు. మీరు కూడా పక్క రూమ్ లోకి వెళ్ళి ఇదిగో ఏంటన్నారు లేజర్ టోనింగ్ ఇట్లాంటివన్నీ చేయించుకోవాలి. బ్రైడ్స్ అండ్ గ్రూమ్స్ అండ్ బ్రైడ్స్ ఇద్దరు అసలు ఎన్నో ఏళ్ళ నుంచి నాకు చెప్పాలంటే సారీ ఇక్కడ సర్జికల్ గా కూడా వాడుకోవచ్చు. లైక్ వాట్స్ కి, కాళ్ళకి కాన్స్ వస్తాయి చూడండి, కాయలు కాసాయి అంటారు సంథింగ్, అట్లాంటి వాటికి తెలుగులో ఏమంటారో నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. కాన్స్. సో అట్లాంటి ఈవెన్ ఫర్ స్కిన్ రెజ్యువనేషన్ ఆల్సో ఇట్స్ వెరీ నైస్. హైట్ పెరగడానికి కూడా లేదు, పెరిగితే నాకు టెన్షన్ వచ్చినాడు. ఓకే ఓకే, అచ్చా ఇది మీ జీన్స్ అన్నమాట. హైట్ అయితే పెరగడానికి కానీ టిప్ టు టో వరకు, అంటే హెయిర్ నుంచి కాలు చిటికెన వేల వరకు యూ క్యాన్, అంటే మీకు ఏది ఇష్యూ ఉన్నా యూ కెన్ జస్ట్ కమ్. ఏ ఇష్యూ లేకపోయినా యూ వాంట్ టు రియలీ లుక్ గుడ్, అంటే మనల్ని మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవాలండి ఫర్ అస్ టు మేక్ హ్యాపీ. అది 5,000 కానీ 10,000 కానీ 2,000 కానీ 50,000 కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అందుకే కదా డ్రెస్లు వచ్చాయి, అందుకే మరి హెయిర్ కట్స్ వచ్చాయి, అందుకే మంచి చెప్పులు వచ్చాయి, బ్రాండ్ వచ్చింది, ఇన్ని బ్రాండ్స్ వచ్చాయి, ఇన్ని బతుకుతున్నాయి బ్రాండ్స్, మల్టీ బ్రాండ్ స్టోర్స్ ఉన్నాయి. వై టు ఇన్వెస్ట్ అస్ లైక్ ఆన్ అవర్ సెల్స్ జస్ట్ టు ఎన్హాన్స్ అవర్ కాన్ఫిడెన్స్, విచ్ ఇస్ నాట్ రాంగ్ ఎనీవే. So stop discussing and thinking in that perspective. Compulsory running just to make you look good in the hands of certified dermatologist. అది చదివారు ఆవిడ, ఏదో ఒక నెల సర్టిఫికేట్ తెచ్చుకొని 2 నెలలు సర్టిఫికేట్ తెచ్చుకొని కాదు, ఒక 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండి ఓకే నా వల్ల అందరికీ మంచి జరగాలి కాబట్టి ఏ బాడీ పాడకూడదు. బికాస్ ఇట్స్ అన్ ఎమోషన్. ఎంత నీ శరీరం మీద కాదని స్పిరిచువల్గా మనం విన్నా, ఇట్స్ అన్ ఎమోషన్. వీఆర్ లివింగ్ ఇన్ అవర్ బాడీ, దిస్ ఆత్మ ఇస్ లివింగ్ ఇన్ అవర్ బాడీ. కాబట్టి ఎస్, కరెక్ట్ హ్యాండ్స్లో వెళ్తే ఇట్ విల్ రియలీ ఎన్హాన్స్ యువర్ బ్యూటీ. అసలు నేను ప్రసాద్ నెక్స్ట్ ఓకే ఫేషియల్ హైడ్రా ఫేషియల్. హైడ్రా. సో
ఫేషియల్ అండి మైక్రోడర్మాబ్రేషన్ అంటాం. అంటే దీంట్లో డైమండ్ క్రిస్టల్స్ ఉంటాయి, అల్యూమినియం క్రిస్టల్స్, 2 డిఫరెన్స్ అన్నమాట. సో మన స్కిన్ మీద ఉన్న ఎక్స్ట్రా లైక్ అవుటర్ లేయర్స్ ని తీసేసి దాని తర్వాత ఏ ప్రొసీజర్ చేసినా యూ గెట్ గుడ్ గ్లో. ఓకే పూర్తి అది చేసినా కూడా సరిపోతుంది. 2 డేస్ తర్వాత స్కిన్ మంచిగా ఉంటుంది, బ్రైట్ గా. నైస్ నైస్ డర్మా గోల్డ్ yes and this is hydra facial. అది హైడ్రా ఫేషియల్. ఇవి కాకుండా we have different facials, medical facials అన్నమాట. ఓన్లీ డర్మటాలజిస్ట్ కెన్ డు. సో ఇది ఫైర్ అండ్ ఐస్ ఫేషియల్ అంటాము, ఇదేమో పంకిన్ పీక్. ఓకే సో డిఫరెంట్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఇండికేషన్, పేషెంట్ ని బట్టి we decide what to do, వాళ్ళకి ఏం కావాలనే దాన్ని బట్టి. డర్మటాలజిస్ట్ కి చాలా పేషెంట్స్ ఉన్నారు yes కదా, పేషెంట్స్ రావాలి, వాళ్ళని ట్రీట్ చేసే పేషెంట్స్ ఉండాలి. బా అసలు ఎన్నో లైనర్స్ వస్తున్నాయి కాదు కానీ ఇట్స్ గుడ్, అంటే ఇట్స్ రియల్లీ వర్త్ ఇట్. చాలా బాగుంది కూడా, మీ ప్లేస్ కూడా చాలా థ్యాంక్ యూ. సో ఇది ఫోటోథెరపీ అంటాము. దిస్ ఇస్ ఫర్ సోరియాసిస్, విటిలిగో పేషెంట్స్ కి, ఇంకా I was about to ask that because ఎందుకంటే నేను మళ్ళీ సోరియాసిస్ విటిలిగో, సోరియాసిస్ ఇస్ ఆల్సో కొద్దో గొప్ప నయం, అంటే దేర్ ఇస్ అ స్టేజెస్ కదా, బట్ విటిలిగో పాపం ఒకసారి విపరీతంగా వస్తే ఐడెంటిఫై చేయొచ్చండి. బట్ కొంచెం ఎక్కువ అయితే వి నీడ్ థెరపిస్ట్. అంటే కొంతమంది దే కంఫర్ట్ లైక్ 100 to 100 సెషన్స్ కూడా వీళ్ళకి. సో ఇట్ డిపెండ్స్ మన మీద ఎంత పిగ్మెంట్ పోయింది దాన్ని బట్టి వీ హ్యావ్ టు ప్లాన్. బట్ దెన్ 100-200 సెషన్స్ లో తర్వాత అయినా సరే మార్పు ఉంటుందండి. ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అంటే వాళ్ళు ఓరల్ మెడికేషన్స్, వాళ్ళు కంప్లైంట్ గా రావడం అన్ని చూసుకోవాలి మనం. ఓకే అలా అంతా చేస్తే అవుట్ ఆఫ్ 100 ఎంత పర్సెంట్ ఇస్తారు? 60-70% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓకే కంప్లీట్ గా విటిలిగో అంటే బొల్లి అంటారండి, కంప్లీట్ గా వైట్ గా అయిపోతుంది చూడండి స్కిన్, అదనమాట. సో అలా కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి కూడా డాక్టర్, ఇట్స్ రియల్లీ వెరీ ఇంపార్టెంట్. వాటన్నిటికన్నా నేను చెప్తున్నాను ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్, బికాస్ ఇవి దీర్ఘకాలిక వ్యాధులు, యూ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. అవి ఎంత పెయిన్ఫుల్ గా ఉంటాయో భరించే వాడికే తెలుస్తాయి. It will demean your confidence like anything. You have to just get back with lot of difficulty. అందుకే ఈ బొల్లి ఈ వడ్డీలు అంటారు అది, కానీ లేకపోతే సోరియాసిస్ లో కూడా స్టేజెస్ ఉంటాయి కదండి. ఎస్ చాలా టైప్స్ ఉంటాయి. కొద్దో గొప్ప అంటే పర్వాలేదు ఓకే, బట్ అది కూడా మీరు ఎందుకు ఉండాలి, ఎస్ తగ్గిపోతుంది. ఫస్ట్ మీరు స్ట్రెస్ తీసుకోవద్దు, సరే తీసుకున్న అనుభవం వచ్చింది కదా, సో దాన్ని పోగొట్టుకోవాలి అంటే ఇక్కడికి రావాలి, చూడండి, వచ్చి మాట్లాడండి. దెర్ ఇస్ నథింగ్ హార్మ్ ఇన్ టేకింగ్ అ కన్సల్టేషన్ అండ్ ట్రయింగ్ అవుట్. 1 or 2 సెషన్స్కి మీరు డిసైడ్ చేయొద్దు. యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్, బికాజ్ ఇది స్కిన్ మీద ఎఫెక్ట్ చేసేవి పింపుల్ దగ్గర నుంచి స్కార్ వరకు అన్నీ లాంగ్ టర్మే ఉంటాయి. 3 వారాల్లో తగ్గిపోయింది ఏది ఉండదు. ప్లీజ్ తెలుసుకోండి. నేను కూడా కన్సల్టెన్సీ టైంలో ఏదండి ఇది ఇట్స్ సెంట్రిఫ్యూజ్ అండి. దీంట్లో మనకి డిఫరెంట్ అండ్ ఇప్పుడు ఏంటంటే హెయిర్ కి హెయిర్ ఊడుతుందని వస్తారు పేషెంట్స్. జిఎఫ్సి అవన్నీ చేస్తాము. అలాగే వీ కెన్ డు వ్యాంపైర్ ఫేషియల్ ఆల్సో. అంటే మనం లెగ్ డ్రా చేసి దాన్ని ప్రాసెస్ చేసి ఇంజెక్ట్ చాలా బాగుంటుంది, గ్లో అది మంచిగా వస్తుంది. ఓకే సో అది సెంట్రిఫ్యూజ్ ప్రాసెస్ చేసే మెషిన్. జుట్టు ఊడిన మీ మెడలో పదింతలు గ్లో రావాలన్నారు. Parla facial is equally famous for different. Yeah, it's your own stem cells కాబట్టి చాలా బాగుంటుంది. చాలా ఓకే. సరే పక్కన వాడి రక్తం రావడం కన్నా మన రక్తం మనమే రావడం చాలా ఉంటుంది కాబట్టి సో ఓకే అవన్నీ ప్రాసెస్ చేయడానికి ఇక్కడ ఏముంది, ఇది 10 నిమిషాలు అయిపోయింది అని అనుకోతుంది. ఫస్ట్ పాయింట్ ఇది అలర్జీగా అయిపోయి ఒకలాగా అయిపోయింది, అందుకే ఇక్కడ వరకు వచ్చేది తీయించుకోవడానికి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే 6 సెషన్స్, 5 to 6 మినిమం. అదేంటి జస్ట్ ఒక మ్యాజిక్ లాగా ఓవర్ నైట్ ఏం అవ్వదు. నెక్స్ట్ ఒకవేళ పిగ్మెంట్ మంచిది కాకపోతే తీసేటప్పుడు బొబ్బలాగా వస్తుంది. మనకి నిజంగా ఎంత బ్యాడ్ టైం నడుస్తుందా ఒంటి మీద స్కిన్ మీద, మనం ఎక్స్పెరిమెంట్ చేయదు. అదే మనం ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం, డర్మటాలజీ దగ్గరికి వెళ్ళి మనల్ని మనం బాగుపరుచుకుందాం అంటే మనం అంతా ఆలోచిస్తాం. మనం లేదు, అది చెయ్యాలి, ఇది చేయకూడదు. ఏదైనా ఉంటే గోడ మీద పేరు రాసుకోండి, కానీ దయచేసి పువ్వులు, ఆకులు, లతలు, సూర్యుడు, చంద్రుడు, ఎంటైర్ ముక్కోటి దేవతలు ఇట్లాంటివి చేతుల మీద ఒంట్ల మీద వేయించుకో, దాన్ని అలాగే ఇబ్బంది పడాలి. ప్లీజ్, పైగా ఖర్చు ఒకటి పట్టుకోవాలా అంటే కూర్చొని చెప్తారా మీరు? అంటే లైట్ పడకుండా ఐ షీల్డ్ పెట్టాలి.
ఇది క్లోజ్ పెడతారా? చేయాల్సి వస్తుంది. క్లోజ్ చేయాలి ఇంత జస్ట్ పెట్టండి. అయ్యా సో పడుకొని వద్దామంటే కెన్ సిట్ మాట మీరు కళ్ళు మూసుకుంటారండి. ఓకే ఫైన్ కళ్ళు